హలో అండి, ఈరోజు నేను గట్టిగా క్రికెట్ బాల్ అంత గట్టిగా ఉండే పెరుగు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నాను. లీటర్ కన్నా కొంచెం తక్కువ, ఈ గిన్నె అంతే పట్టింది. ఇక్కడ ఈ పాలు చాలా కాచిన పాలని గోరువెచ్చగా అయ్యేదాకా చల్లార్చాను. ఈ పాలు కొంచెం చల్లారాయి. ఇప్పుడు ఈ పెరుగు ఉంది కదా, ఇక్కడ నేను పావు కప్పు పెరుగు తీసుకున్నాను. నీళ్ళని గ్యాదర్ చేస్తాయండి. ఈ పెరుగుని ఇలా వదిలేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాను. దీంట్లో ఉన్న నీరంతా కింద కారిపోతుంది. అప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఈ నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మనం మళ్ళీ దీంట్లోనే వేసుకుందాము. కొంచెం పాలు వేసుకొని ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి. ఈ పాలు గోరువెచ్చగా ఉన్నాయి. ఇంకా చల్లారినట్టయితే ఇంకొంచెం వేడి చేసేసుకోండి. ఇది దీంట్లో కలిపేద్దాం. దీన్ని ఒక 4-5 గంటలు కదలకుండా ఉంచేద్దాము. పెరుగు తోడుకుందండి. నేను 6 గంటలు పెట్టాను. రాయిలాగా ఉంది. మీరు కూడా ఇట్లాగే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గట్టిగా పిల్లలకి ఐస్ క్రీమ్ అనిపించేటంత గట్టిగా ఉంటుంది.